మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మీ శత్రువులు ఎక్కడ మీ జిల్లాలో ఉంటారు ఎక్కువ మీకు? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్సెస్ గుత్తా అంటుంటారు ఇప్పుడు. నాకు ఆయనకు వర్సెస్ లేదు, వ్యతిరేకత లేదు. ఓన్లీ 99లో నేను ఎంపీని, టీడీపీ, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే నా పార్లమెంట్ నియోజకవర్గంలో. అంతవరకు తర్వాత 2004లో నేను ఆయన ఇద్దరం పోటీ చేసుకున్నాం. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, నేను టీడీపీ అభ్యర్థి. నేను ఓడిపోయినాను, ఆయన గెలిచినాడు. 2009కి వచ్చే వరకు నేను కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిని, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. 14లో నేను ఎంపీ అభ్యర్థిని, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. కలిసే పనిచేసినాం, కలిసే ఉన్నాం. కాబట్టి వ్యక్తిగతంగా లేదు. ఒకవేళ వాళ్ళకున్నా నేను పెట్టుకోను. అదే ఉన్నమాట వాస్తవం. అయితే ఒకవేళ వాళ్ళ మనసులో ఉన్నా నేను మాత్రం పెట్టుకోను, అవసరం లేదు. ఈ స్థాయికి వచ్చినాము, ఈ వయసు వచ్చిన తర్వాత తగాదాలు పడి ఏం చేసేది ఉంది? అందరం కూడా జిల్లా కొరకు లేకపోతే రాష్ట్రం కొరకు, అభివృద్ధి కొరకు పనిచేయాలి తప్ప తగాదాలు పడుతూ వచ్చేది ఉండదు, నష్టం తప్ప. అంతే. కానీ ఇప్పుడు మీ పక్కన ఉన్నారు జగదీష్ గారు, మాజీ మంత్రి బీఆర్ఎస్లో. ఆయనకి మీకు అసలు పచ్చగడ్డేస్తే బగ్గమంటుందా అన్న మాట వాస్తవం అండి? అంటే ఒక విషయం, మేము కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్ కన్ఫంట్రేషన్ లేదు, లేకపోతే తగాదా పడాలి, ఆయన ఒకటి చెప్తే నేను ఒకటి చెప్పేది లేదు. రాజకీయ నాయకుల మధ్యలో ఒకే సందర్భంలో తగాదాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే ఉద్యోగస్తుల విషయాల్లో వస్తాయి. ఆయన ఒక పేరు చెప్తే, నేను ఒక పేరు చెప్తే తగాదా వస్తాయి. నేను అసలు ఇన్వాల్వే కాను. ప్రభుత్వంలో వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. నాకు ఆ ఇబ్బంది లేదు. ఏ అధికారి వచ్చినా వాళ్ళతో పని చేపిస్తాను. ఓకే. ఎవరైనా వినని ఎడమెంట్గా ఉంటే దానికి ఎట్లా జవాబు చెప్పాలో చెప్తాను. అంతవరకే తప్ప నేను ఎవరితోని కూడా, ఆయన కూడా వీళ్ళందరికీ కొంతమంది కొత్త వాళ్ళకి ఏముంటుందంటే, మేమంతా సీనియర్లం అయిపోయి ఉన్నాము, వీళ్ళు ఇంకా అధికారంలో ఉంటే ఇంకా మాకేం ఇబ్బందులు వస్తాయని వాళ్ళు భ్రమలు అవి. ఓకే, విన్నారా? ఎవరికి ఆ భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అదృష్టం ఉంటే వాళ్ళకి అవకాశం వస్తుంది. అవి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అది నాదైనా కావచ్చు, వాళ్ళదైనా కావచ్చు, ఇంకోదైనా కావచ్చు. అది మీరు చెప్పిన మాట వాస్తవమే. సీనియర్లు కాబట్టి కొంచెం మాట ఎక్కువ నడుస్తుంది, కార్యకర్తలు ఎక్కువ వాళ్ళ వైపు ఉంటుంటారు. సో అదే అది 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 ఎక్కడైనా. ఇప్పుడు మీరే చెప్పారు, మేము ఎన్నేళ్ల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము. వాళ్ళు మా 10 ఏళ్ల కిందనే వచ్చారు. అంతకుముందు ఉద్యమంలో పనిచేసినా ఏది చేసినా అది ఉద్యమం రాజకీయంగా గుర్తించలేము. ఉద్యమము ఒక కాజు మీద జరుగుతుంది. ఓకే. రాజకీయాలు అనేటువంటిది వేరు, ఉద్యమం అనేది వేరు. ఓకే. రాజకీయాలు అనేటువంటిది సిద్ధాంతాల మీదనో లేకపోతే అక్కడున్న పరిస్థితులను బట్టో అందరినీ రాజకీయ పార్టీలు క్యారీ చేయడము, ఇవన్నీ రాజకీయ పార్టీల ప్రధాన చేయాల్సిన పని. ఓకే. విన్నారా? సో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మీరు బీఆర్ఎస్ కండవ కప్పుకోకపోయినా పార్టీ మీ మీద నమ్మకంతో రెండోసారి కూడా మండల్ చైర్మన్ చేసింది. కేసీఆర్ గారు గంతం చెప్పుకోవచ్చు కూడా. బట్ నాకు ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అధికార పార్టీ రేవంత్ రెడ్డితో ఎక్కువ సమావేశాల్లో పాల్గొన్న ఫొటోస్, వీడియోస్ నాకు కనిపించాయి. కానీ ఒక్కసారి కూడా కేసీఆర్ చెంతన చేరి ఎలా ఉన్నారు అని అడిగిన ఒక ఫోటో కూడా బయటికి రాలేదు. ఇంతవరకు కలవలేదు, కలవటానికి ఇష్టపడలేదు. ఏముందిలే, ఓడిపోయిన పార్టీ, మనకు పదవి ఉంది అన్న దూరంతోనే ప్రవర్తిస్తున్నారనే మాట అది సరైనది కాదు. పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో ఉన్న చాలా సందర్భాల్లో కలిసాము. ఆయన కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా హాస్పిటల్లో కలిసాము. నందినగర్ ఇంట్లో కూడా కలిసాము. ఇట్లా చాలా సందర్భాల్లో కలిసే ఉన్నాం. ఎప్పుడైతే ఈ డిఫెక్షన్స్, ఇవి యాక్షన్స్, రియాక్షన్స్ వచ్చినాయో అప్పుడు ఇప్పుడు నన్ను ఒక ఆయనను డిస్క్వాలిఫై చేసి నోటీస్ ఇవ్వమని చెప్పారనుకోండి. ఎగ్జాంపుల్, నేనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చి నీ పార్టీలో పనిచేసినాను ఎంపీగా, వాళ్ళు నాకు డిఫెక్షన్ నోటీస్ ఇవ్వలేదు. కానీ నా మనసుకైతే తెలుసు కదా, నేను కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపించింది, నేను టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నాను అనేటువంటి విషయం నాకు తెలుసు కదా. అటువంటిప్పుడు నేను ఇంకొకరికి
యాంటీ డిఫెక్షన్ కింద నోటీస్ ఇవ్వాలన్నప్పుడు ఉమ్, ఎట్లా శాసనసభలో నడుస్తున్నది, వాళ్ళకి ఏ తీర్పు వస్తే ఇక్కడ కూడా అదే తీర్పు వస్తుంది, నేను స్వతహాగా ఎందుకు దాంట్లో అనేటువంటి సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉమ్, నా మనసు అంగీకరించలేదు దానికి. ఓకే. దానివల్ల కొంత భేదాభిప్రాయాలు తప్ప కేసీఆర్తో ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు. ఉమ్. విన్నారా? ఎప్పుడు మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తారు. ఆయన పాపం ఎందుకనాలి, ఆయన రెస్పెక్ట్ ఇచ్చేది, దాంట్లో ప్రేమతో చూసేది, దాంట్లో ఏం అనుమానాలు లేదు. ఉమ్, ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ చూసినా, అక్కడ మహారాష్ట్రలో చూసినా, ఇక్కడ తమిళనాడులో చూసినా, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని చూసినా సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ఫ్యామిలీలో. ఇప్పుడు ఇవన్నీ కుటుంబ రీజనల్ ఆధిపత్యం. ఇవన్నీ పేరుకే రీజనల్ పార్టీస్ కానీ యాక్చువల్లీ ఇవి ఫ్యామిలీ పార్టీస్. ఉమ్, విన్నారా? కుటుంబ పార్టీలు. ఈ కుటుంబ పార్టీలు ఎవరిది ఉంటుందండి? వారసత్వమే వాళ్ళ ఉంటుంది. సత్వం ఉంటుంది. అవును. కాబట్టి దాంట్లో వాళ్ళది కేసీఆర్కు ఉన్నటువంటి ఆలోచన విధానం కేటీఆర్కు ఉండకపోవచ్చు, కవితకు ఉండకపోవచ్చు, ఇంకోరికి ఉండకపోవచ్చు, ఇంకోరికి ఇప్పుడు ఉండకపోవచ్చు. కేసీఆర్ వారసుడు అంటే ఎవరని చెప్తారు? కవిత, కేటీఆర్, హరీష్ రావా? నేను ఎవ్వరని నేను చెప్పాను, అది పార్టీ అదే ఇంత పెద్ద చెప్పాల్సిందే. సీనియర్ నాయకుడు మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఒకటి జనరల్ గా తండ్రి తర్వాత కొడుకే వస్తారు, దాంట్లో ఏమో అనుమానం ఏమో. కూతుళ్ళు రాకూడదని ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా అండి? రాశి ఏది ఉండదు, రాశి కానీ జరుగుతున్న పరిణామాలు ఆ, జరుగుతున్న పరిణామాలు. ఆమె ఎంపీగా ఇప్పుడు చేశారు, ఎమ్మెల్సీకి వచ్చారు. అందుకనే మీరు తమిళనాడులో చూడండి, కరుణానిధికి పెద్ద కొడుకున్నాడు, ఉమ్, కాలేకపోయినాడు, దాంట్లో స్టాలిన్ వచ్చాడు, కనుమూలి కూడా ఉంది కదా, ఆమె ఎంపీగానే ఉంచినారు ఆమెను. ఏమో ఈసారి వస్తుంది ఏమో చూడాలి. కానీ స్టాలిన్ ఏం చేశాడు, కొడుకుని తీసుకొచ్చాడు, ఉమ్, అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చేశాడు కొడుకును. కాబట్టి ఇది వారసత్వం అనేటువంటిది నైతికంగా జరిగేటువంటి విషయం, దాంట్లో మనం అవునన్నా కాదన్నా వాస్తవాలు వాస్తవాలే. ఓకే. సో 9 సంవత్సరాలు కేసీఆర్ని చూశారు, ఒక 1.5 year నుంచి మీ బ్రదర్ రేవంత్ రెడ్డి గారిని కూడా చూస్తున్నారు. కాబట్టి ఇద్దరి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు యాజ్ ఎ సీనియర్ నాయకులుగా? భాషా విధానంలో ఇద్దరు ఒకటే. ఓకే. విన్నారా? ఉమ్, పరిపాలనా విధానంలో ఆయన అనుభవజ్ఞుడు, ఈయన కొత్తగా వచ్చింది కాబట్టి ఉమ్, అనుభవాలను నేర్చుకుంటున్నాడు. ఉమ్, అది రీజనల్ పార్టీకి ఏకఛత్రాధిపత్యం ఉంటుంది, ఉమ్, ఇది ప్రజాస్వామ్య పార్టీ, మోర్ డెమోక్రసీ ఉంటుంది దీంట్లో. ఉమ్, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ రెండు పార్టీల మధ్యలో. ఓకే. కాబట్టి ఇంత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో లీడ్ చేసి ప్రభుత్వాన్ని నడపడం అంటే కత్తిమీది సాము లాంటిది. ఓకే. సో దాన్ని ఓవర్కమ్ చేసుకొని వచ్చారంటారు అంతే కదా, రేవంత్ రెడ్డి గారు. అంతే కదా. ఓకే. చాలా కష్టం, ఇంత పెద్ద సీనియర్ నాయకులు ఉండగా ఆయన లీడ్ తీసుకొని నడపటం, అది ఇప్పుడు దాకా కంటిన్యూగా ఎంతమంది సీఎం మారుతున్నారని వార్తలు వస్తున్నప్పుడు కూడా అన్ని తుడిపి పక్కన పెట్టేసి ద వన్ అండ్ ఓన్లీ అని స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెనకట్లాగా లేదండి, ఎక్కడ ముఖ్యమంత్రులు మార్చేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ చాలా 10 సంవత్సరాలుగా ఎప్పుడు చేయట్లేదు. మీరు అది అంతా రాజీవ్ గాంధీ హయాం వరకే జరిగింది తప్ప. అవును. తర్వాత ఇప్పుడు 89లో జరిగింది, విన్నారా? తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులను ఎప్పుడు పడితే అప్పుడు మార్చేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు లేదు. లేదు, వాస్తవం అది. ఎలా ఎదురుపడ్డప్పుడు ఎలా మిమ్మల్ని అన్నానే సంబోధిస్తారు, మీరు తమ్ముడు అంటారా లేకపోతే పేర్లతో? ఏమన్నా సీఎం గారే అంటారు, సీఎం గారు అంటారు. బిఫోర్ సీఎం అవ్వకముందు అప్పుడు కూడా రేవంత్ ఏదైనా సందర్భం అంతా ఫంక్షన్స్లో దాంట్లో దీంట్లో కలిసినప్పుడు ఉమ్, ఆయన నన్ను అన్నానే అంటాడు, ఉమ్, నేను తమ్ముళ్ళగానే చూస్తాను. ఓకే. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రిగానే చూస్తాను. ఆ? కాదు, ఏంటి మంత్రి పదవి ఏమన్నా ఆశిస్తున్నారా? లేదు, ఆ? నాకు ఆలోచన లేదు ఆ. అసలుకి ఏమాత్రం. ఆ, ఉన్న దాంట్లో సంతృప్తికరంగా నలుగురితో మాటలు పడకుండా ఉమ్, మనం జరుపుకోవడమే ప్రధానమైనటువంటి అంశం. ఓకే. విన్నారా? ఇంకేదో ఆశలకు పోయి ఇంకేదో ఆశలకు పోవాల్సిన అవసరం లేదు. ఉమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.